జగిత్యాల జిల్లాలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ చలాన్ పేరుతో వాట్సాప్కు వచ్చిన ఏపీకే ఫైల్ను నమ్మి ఇన్స్టాల్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా 4,15,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. జగిత్యాల జిల్లాకు చెందిన అశోక్ ఇటీవల వాట్సాప్లో ఈ చలాన్ పేరుతో ఏపీకే ఫైల్ వచ్చింది. అధికారిక సమాచారం అని భావించిన అశోక్ దాన్ని తన మొబైల్లో ఇన్స్టాల్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతని బ్యాంక్ ఖాతా నుంచి వరుసగా నగలు బది అయినట్లు తెలుస్తోంది. ఖాతాలోని 4.15 లక్షలు మాయమైనట్లుగా గుర్తించిన బాధితుడు వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించడం జరిగింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ను ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఏ ఖాతాలకు బదిలీ అయ్యాయి, ఏపీకే ఫైల్ను ఎవరు పంపించారు, దీని వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వాట్సాప్, SMS లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే గుర్తు తెలియని ఏపీకే ఫైల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేయొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మెసేజ్ వచ్చినాక 15 నిమిషాల వరకు నేను చూసుకున్నాను. 15 నిమిషాలు చూసుకొని అయ్యో నా డబ్బులు కట్ అయినాయని వెంటనే రైతు బ్యాంకు పోయినా. పోయే వరకు కరెక్ట్ అర్ధగంట ఉన్న డబ్బులు కట్ అయినాక కరెక్ట్ అర్ధగంట వరకు రైతు బ్యాంకు పోయినాక వాళ్ళకు నా డబ్బులు కట్ అయినాయని చెప్పిన. వాళ్ళు అయ్యో ఎట్లా ఏమన్నా ఓటీపీ చెప్పిరా, నువ్వు ఏమన్నా వేసిరా, ఏమన్నా వత్తిరా అని అడిగిరాను. నేను ఓటీపీలు చెప్పలేదు, ఫోన్లు రిసీవ్ చేయలేదు అని చెప్పిన. స్టేట్మెంట్ తీసిస్తా, ఆ స్టేట్మెంట్ పట్టుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వరు అని చెప్పినారు. ఆ స్టేట్మెంట్ తీసి 15 నిమిషాలు టైం వేస్ట్ అయింది. ఏంటంటే ఆ స్టేట్మెంట్ తీసుకున్నాక నాకు చాలా బాధగా ఉంది. మా ఫ్రెండ్ అయినా కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఇట్లా డబ్బులు లేని ఫోన్ చేస్తే నాకు ఈ కేసు సైబర్ క్రైమ్లో రిజిస్ట్రేషన్ అయింది, మీకు మెసేజ్ వచ్చింది, దర్యాప్తు ప్రారంభిస్తున్నామని నాకు చెప్పినాను.